నాకు రామయ్య గారు ఉన్నప్పుడు వారితో ఉన్న పరిచయం, నేను వాస్విక్ ఫౌండేషన్ అని ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వారితో కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. సో వారిని నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. వారితో చేసిన గల కార్యక్రమాలు ఇక్కడ హైదరాబాద్కి నేను ఒక కార్యక్రమం చేస్తే వారు అతిథిగా వచ్చారు. అదేవిధంగా నేను కూడా ఖమ్మంకు వెళ్ళి కొన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో నాకు ఒక ఇన్స్పిరేషన్ రామయ్య గారు లాంటి వాళ్ళు. సో నేను ఒక ఎన్జిఓ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వారు కార్డియాక్ అరెస్ట్తో వారు జరిగిపోయారు. అది మనందరికీ విదితమే. ఆ తర్వాత ఇదే హాల్లో వారికి కృతజ్ఞతా సభ అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టి దానికి పెద్దలు వి ప్రకాష్ రావు గారు, హరీష్ రావు గారు, ఇంకా కొంతమంది ఇంటలెక్చువల్స్, ప్రజా సంఘాలు అందరూ కూడా రావడం జరిగింది. ఆ వేదిక మీద నుంచి రామయ్య గారి ఆశయాలను కొనసాగిస్తానని తెలంగాణ పాత 10 జిల్లాల్లో జిల్లాకు 10,000 మొక్కల్లాగా 1,00,000 మొక్కలు వారి సంవత్సరికం లోపు నేను మొక్కల రూపంలో పాత 10 జిల్లాలు తెలంగాణ అంతా తిరిగి పిల్లలతో స్కూళ్ళల్లో లేకపోతే కాలేజీలలో దేవాలయాల దగ్గర నాటిస్తానని చెప్పి ఆ కార్యక్రమం తీసుకొని దాన్ని ప్రస్తుత క్యాబినెట్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి దాన్ని తీసుకెళ్తున్న తరుణంలో కొంతమంది పెద్దవాళ్ళు వారికి ఒక బుక్ ఉండాలని చెప్పి ఆ పుస్తకాన్ని కనుక ప్రస్తుత తెలంగాణ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అదేవిధంగా లైబ్రరీస్లలో ఇస్తే బాగుంటుంది, పిల్లలు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. లైబ్రరీస్లో ఎంతోమంది పుస్తకాలను చదివి ఇన్స్పైర్ అవుతుంటారు కాబట్టి వారికి కూడా పుస్తకం ఉండాలని చెప్పేసి కొంతమంది ఇచ్చిన సూచనల మేరకు నేను పుస్తకం ప్రింట్ చేసి ఇప్పటికి 3,000 కాపీలు అందించడం జరిగింది.